సో ఇప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ది పెద్ద చర్చకు దారితీసింది. ఎటువైపు వెళ్తుంది ఈ కేసు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం మేడిగడ్డ చుట్టూ తిప్పిన ఆగింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఎవరైనా రిటైర్డ్ జడ్జి ఎవరైతే చైర్మన్గా నియమించినారో ఖచ్చితంగా అందరినీ పిలుస్తాం, 100 రోజుల్లో మేము నివేదిక ఇస్తామని అట్లా అది ఉన్నది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఓవరాల్గా ఈ ఫోన్ ట్యాపింగ్లో తప్పు జరిగిందని చాలా క్లియర్ కనబడుతున్నది. రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని ఒక పెద్ద అరాచకమే సృష్టించారు. అయినా కూడా జనం ఓడగొట్టారు. అంటే వాళ్ళు ఎలక్షన్స్లో డబ్బులు మేమే పోలీసు వాహనాల్లో తరలించామని ఒప్పుకున్నారు. అంటే ఇంత చేసినా కూడా ప్రజలు ఓడించినారు. ఓడించిన తర్వాత ఈ కేసు ఎటువైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఈ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది యాక్చువల్గా భారతదేశ చట్టం కాదు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది స్వాతంత్రోద్యమం కాలంలో స్వాతంత్ర ఉద్యమకారులు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఏమి టెలిగ్రాములు పంపిస్తున్నారు అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వము ఈ భారతదేశ స్వాతంత్ర సమరయోధులకు వ్యతిరేకంగా అప్పుడు టెలిగ్రాములు చదవడము, ఉత్తరాలు చదవడము పోస్టల్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక వాక్ స్వాతంత్రం 1901A ఆర్టికల్ ప్రకారము స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడుకునే హక్కు ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కులో భాగం. ట్యాపింగ్ ఎవరు చేసినా కూడా అది రాజద్రోహము, రాజ్యాంగానికి విరుద్ధము. అది వ్యక్తిగత జీవితాల్లోకి వ్యక్తులు ఏమేమి మాట్లాడుకుంటున్నారు అనేది ప్రభుత్వాలు తెలుసుకుంటున్నాయంటే అది సిగ్గుచేట ఒక రకంగా. అది టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది చాలా కఠినమైన యాక్ట్. దాని కింద 7 సంవత్సరాలు జైలు శిక్ష, ఇంకా తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయి. జనరల్గా ట్యాపింగ్ అనేది కొన్ని ప్రభుత్వాలు ఏ సందర్భాల్లో చేస్తాయంటే భారతదేశ అంతర్గత భద్రతకి ఏమైనా ప్రమాదం ఉంది, బయట నుంచి తీవ్రవాద గ్రూపులు కానీ లేకపోతే టెర్రరిస్టులు కానీ వేరే దేశ దాడి చేయడానికి ఏమైనా వాడుతుంటే డిఫెన్స్ వాళ్ళు వాడతారు టెర్రరిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి. లేదు రాష్ట్రాల్లో నక్సలైట్ కార్యక్రమాలు ఎక్కువ ఉన్న చోట, మావోయిస్టు కార్యక్రమాలు, నక్సలైట్ కార్యక్రమాలు ఉన్న చోట వాళ్ళు ఏ విధంగా రాజ్యానికి థ్రెట్ అని తెలుసుకోవడం కోసం అది కూడా కేంద్ర హోంశాఖ పర్మిషన్ తోటి 24 గంటలు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని సపరేట్గా చేయాలి. అది ల్యాండ్లైన్, ఇప్పుడు మొబైల్ ట్యాపింగ్ కన్నా ముందు ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ల్యాండ్లైన్ ఫోన్లు ట్యాపింగ్ చేసినప్పుడు గతంలో చాలా దుమారం వచ్చింది. జనరల్గా కూడా ఏ రాజ్యమైనా కూడా పూర్వకాలంలో వేగులు, రాయబారులు, గూఢాచారులు ఇట్లా ఏమనుకుంటున్నారు మన రాజ్య పాలన గురించి, గూఢాచారులు సమాచారం ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చినాక ఆ వ్యవస్థ పోయింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కాబట్టి అసలు అవసరం లేదు. కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే స్పెషల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని ఒకటి పెట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ఉద్యమకారుల ఫోన్లు వినడం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అసలు ట్యాపింగ్ అనేది ఇంత విధ్వంసకరంగా చేయొచ్చా, సమాజాన్ని విచ్ఛిన్నం చేశారు. ఇది చాలా తీవ్రమైన నేరము. దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు పాత్రదారులు భుజంగరావో లేకపోతే ప్రణీత్ రావో కాదు కదా, వాళ్ళు ఉద్యోగస్తులు. అసలు దీని సూత్రధారులు ఎవరు, ది ఐడియా ఎవరిది, ఈ ఫార్ములేషన్ ఎవరిది, ఎవరు చెప్తే ఎవరు చేసారు, ఎవరు నెంబర్లు ఇచ్చారు? దీనిలో ప్రధానంగా జైలుకి వెళ్ళాల్సింది ఫస్ట్ కేసీఆర్ గారు, నెక్స్ట్ కేటీఆర్, వాళ్ళు మంత్రులు ఎవరెవరు చేయమన్నారు. అదేవిధంగా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారికి తెలియకుండా ఈ ట్యాపింగ్ చేసిరంటే మరి మహేందర్ రెడ్డి గారు కూడా వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు ఒక డీజీపీ అనేట ఆయన రాజ్యాంగబద్ధంగా ఎన్నికైండు, మొత్తం రాష్ట్రంలో మరి ఆయనకి తెలిసి జరిగిందా? తెలిసినా కూడా ఆయన మౌనంగా చేతగాని అసమర్థుడుగా ఉన్నాడా? ఆయనకి తెలియకుండా జరిగిందా? మహేందర్ రెడ్డి గారు కూడా నోరు విప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడున్న ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు, అప్పుడున్న హోమ్ సెక్రటరీ ఎవరు, డీజీపీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? డీజీపీ గారికి తెలియకుండా జరిగితే ఆయన కేసు పెట్టాలి. అంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తుల మాఫియా, రిటైర్డ్ ఆఫీసర్ల మాఫియా యథేచ్ఛగా చెలరేగిపోయి వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించింది, కుటుంబాల్లోకి ప్రవేశించింది, కొంతమంది వ్యక్తుల బెడ్రూమ్లోకి ప్రవేశించింది, ఉద్యమకారుల జీవితాలు చిన్నభిన్నం చేసింది, జర్నలిస్టులనే ఫోన్లు విన్నారు, మళ్ళాంటి ప్రశ్నించే గొంతులను విని అరెస్ట్ చేశారు. వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటే ఎవరికి ఏ వ్యాపారంలో ఎంత లాభం వచ్చిందో తెలుసుకొని కప్పం కట్టేటట్టు కొత్త ట్యాక్సులు తీసుకొచ్చారు. అంటే గతంలో రాజులు కూడా ఇట్లాంటివి చేయలే. ఇది విధ్వంసకరమైన విద్రోహము, ఇది కుట్ర, ఇంతకు మించిన అరాచకత్వం ఏమేమి ఉండదు. కాబట్టి ట్యాపింగ్కి సంబంధించిన సూత్రధారులు అందరినీ అరెస్ట్ చేయాలి, పాత్రధారులు కాదు.